ఓం నమో శ్రీ భగవతే వాసుదేవాయ నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం తులారాశి వారి యొక్క రాశి ఫలాల గురించి తెలుసుకుందాము. ఒక వ్యక్తి తన జీవితంలో అంతా కోల్పోయాక ఇంకా నా వల్ల కాదు అని చేతులెత్తేసినప్పుడు సరిగ్గా అప్పుడే ఆ దైవం తన మాయను మొదలు పెడుతుంది. ఈ ఆగస్టు 3 తర్వాత నుంచి కూడా తులారాశి వారి తలరాత పూర్తిగా మారబోతుంది. ఇది నేను చెబుతున్న మాట కాదండి, గోచార గ్రహాల గతి మారుతున్న సంకేతం. మీ జీవితంలో ఇప్పటి వరకు అనుభవించిన అవమానాలు, కన్నీళ్లు, నమ్మక ద్రోహాలు అన్నీ ఆవిరైపోయే సమయం కూడా వచ్చేసిందండి. ముఖ్యంగా ఈ ఆగస్టు 3, 4, 5, 6 తేదీలు మీ జీవితంలో మలుపు తిప్పే అద్భుతమైన రోజులు కాబోతున్నాయి. ఈ అద్భుతం ఏంటో తెలుసుకోవాలని ఉంటే ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇలాంటి మరిన్ని లోతైన జ్యోతిష్య రహస్యాల గురించి మీ జీవితాన్ని ఉపయోగపడే పరిహారాలు తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, వీడియోని లైక్ చేయండి, కామెంట్ బాక్స్లో ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి. మీకు అంతా మంచి జరుగుతుంది. తులారాశి వారు ఈ ఆగస్టు 3 నుంచి 6 వరకు కూడా అసాధారణమైన శుభకాలాన్ని ఎదుర్కోబోతున్నారండి. మీరు ఈ వీడియోని చూడటం కేవలం యాదృచ్ఛికం అయితే కాదండి, మీ జీవితంలో ఒక కొత్త మలుపు తిరగబోతుంది అనటానికి ఇది దైవ సంకేతం. ప్రశాంతంగా వీలైతే ఒంటరిగా మాటలను వినండి. ఇది కేవలం వినోదం కోసం చేస్తున్న వీడియో అయితే కాదండి, మీ జీవితాన్ని కథను విశ్లేషించి భవిష్యత్తుకు ధైర్యాన్ని ఇచ్చే సందేశం. ఈ నిమిషం మీ నుంచి మీరు బయట ఆలోచనలన్నీ పక్కన పెట్టేసి మీ మనసును ఇక్కడ ఉంచండి. ఎందుకంటే మీరు వినబోయే ప్రతి మాట మీ జీవితంలో కొత్త వెలుగును నింపబోతుంది. తులారాశి వారు ఇప్పటి వరకు ఎన్నో కష్టాలను అనుభవించారు, అలాగే అవమానాలను భరించారు. బయటకు పైకి నవ్వుతూ కనిపిస్తూ ఉన్న లోపల కుమిలిపోయారు. మీ వెనక కొందరు కొన్ని చూశారు, కానీ మీ ప్రయత్నాలు ఎన్ని చూసినా విఫలమయ్యే దానికి కారణం మీ సామర్థ్యం తక్కువ అని కాదండి, కేవలం మీ కాలం కలిసి రాలేదని గుర్తుంచుకోండి. కానీ ఈ ఆగస్టు 3 నుంచి పరిస్థితులన్నీ కూడా తలకిందులుగా మారబోతున్నాయి. మీ రాశికి అధిపతి అయిన శుక్రగ్రహం కూడా గురుగ్రహం, లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల ఈ ఆగస్టు 3 నుంచి మీ జీవితంలో గ్రహస్థితులు అద్భుతమైన మలుపు తిరగబోతున్నాయండి. ఇప్పటి వరకు మీరు పడ్డ కష్టాలన్నీ ఒక ఎత్తు అయితే ఈ ఆగస్టు 3 నుంచి మీకు అందబోయే ప్రతిఫలాలు మరొక ఎత్తండి. నిజానికి తులారాశి వారు గతంలో అందరికీ నుంచి ప్రాణం కంటే ఎక్కువగా నమ్మారు, కానీ చాలా మంది నమ్మక ద్రోహానికి తమ స్వార్థం కోసం వాడుకొని వెన్నుపోటు పొడిచారు. కుటుంబంలో అవమానాలు, ఉద్యోగంలో అసంతృప్తి, చేతితో పైసా నిలవని పరిస్థితి, ఇవన్నీ మిమ్మల్ని వేధించాయి. కానీ జ్యోతిష్యపరంగా మీ కష్టాలు కర్మచక్రం ఇప్పుడు ముగింపు దశకు వచ్చింది. ఈ ఆగస్టు 3 నుంచి 6 తేదీల మధ్య మీ ఆర్థిక పరిస్థితిలో ఒక ఊహించని ధనయోగం కనిపిస్తుంది. నిలిచిపోయిన పనులు కదలడం, రావాల్సిన డబ్బు తిరిగి రావడం, వ్యాపారంలో నూతన మార్గాలు తెరుచుకోవడమే కాకుండా ఉద్యోగంలో మీ మాటకు, సలహాకు విశేషమైన గౌరవం కూడా పెరుగుతుంది. ఈ ఆగస్టు 3 నుంచి మొదలయ్యే పూర్తి మీ జీవితంలో ఒక కొత్త శకానికి నాంది పలకబోతుంది. మీ వెనక మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడిన వారే మీ దగ్గరకు వచ్చి సలహాలు అడిగే రోజులు రాబోతున్నాయి. ఆ వెంకటేశ్వర స్వామి మరియు శ్రీ మహాలక్ష్మి అమ్మవారి పరిపూర్ణ ఆశీస్సులు తులారాశి వారికి ఎల్లప్పుడూ కూడా ఉండాలని కోరుకుంటున్నామండి. తులారాశి వారు ఇప్పటి వరకు ఎన్నో కష్టాలను, అవమానాలను భరించారు, కానీ పైకి నవ్వుతూ కనిపిస్తూ ఉన్న మీ వెనక మిమ్మల్ని చిన్న చూపు చూసిన వారు ఎక్కువ మంది ఉన్నారు. మీ ప్రయత్నాలు ఎన్నిసార్లు విఫలమయ్యాయో దానికి కారణం మీ సామర్థ్యం తక్కువ అని కాదండి, కేవలం కాలం కలిసి రాలేదని గుర్తుంచుకోండి. ఆగస్టు 3 నుంచి పరిస్థితులన్నీ కూడా తలకిందులు కాబోతున్నాయి. విధి ఎలా మారబోతుందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాము. ఈ ఆగస్టు 3వ తేదీ తర్వాత తులారాశి వారి జీవితంలో గ్రహాల స్థితిగతులు ఒక అద్భుతమైన మలుపును తిరగబోతున్నాయండి. ముఖ్యంగా మీ రాశి అధిపతి శుక్రుడు సూర్యుని అనుకూలమైన బాటలో పయనించడమే కాకుండా గురువు కూడా మీకు అద్భుతమైన శుభ ఫలితాలను ప్రసాదించబోతున్నాడు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఇలాంటి గ్రహ కలయిక ఒక వ్యక్తి జీవితం మొత్తం మారిపోవడానికే సంకేతం అండి. ఇప్పటి వరకు మీరు పడ్డ కష్టాలు ఒక ఎత్తు అయితే ఈ ఆగస్టు 3 నుంచి మీకు అందబోయే ఫలితాలు ఆసక్తికరమైన మార్పులు కనిపిస్తూ ఉంటాయి. మీరు ప్రాణం కంటే ఎక్కువగా నమ్మిన వ్యక్తులు మీ నుండి దూరం కావడం మొదలవుతుంది.
ఇంకా కొందరు ఎలాంటి కారణం లేకుండానే విడిపోతున్నట్లు అనిపించవచ్చు. అయితే దేనిని నష్టంగా భావించకండి. ఇది మీ జీవితంలో చెడును తొలగించే కొత్త ఆరంభానికి దారి తీసే శుద్ధి ప్రక్రియ అన్నమాట. ఇక ఇప్పటి వరకు మీరు మీ జీవితాన్ని భారంగా ఈడ్చుకొచ్చారు. కానీ ఆగస్టు 3 నుంచి అవకాశాలన్నీ మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. మీరు కలలో కూడా ఊహించిన దారులు ఇక మీ ముందుకు తెరవబోతున్నాయి. ఇక ఆగస్టు 3 తర్వాత మీ ఆలోచన విధానంలో కూడా గొప్ప పరిపక్వత అనేది వస్తుంది. గతంలో మిమ్మల్ని ఏడిపించిన చిన్న చిన్న విషయాలు కూడా ఇప్పుడు మీకు చాలా అల్పంగా కనిపిస్తాయి. ఇది కేవలం మీ మనసుకు కారణం మారడం కాదండి, మీ దైవమే మీలో కలిగిస్తున్న గొప్ప మార్పు. ఇప్పుడు మీరు చేసే ప్రతి పని, మాట్లాడే ప్రతి మాట ప్రభావం చూపుతుంది. ఎందుకంటే తులారాశి వారు తమ ఫలితాలను ముగింపు దశలో ఉన్నారండి. మంచి చేసిన మీకు అదృష్టం తోడుగా నిలుస్తుంది. మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వారికి కూడా ఈ కర్మ ఫలితం ఖచ్చితంగా అందుతుంది. అయితే శ్రీ మహాలక్ష్మి అమ్మవారితో ఇక తులారాశి వారికి పూర్వజన్మం నుంచి కూడా విడదీయరాని అనుబంధం అనేది ఉంటుందండి. ఇక మీరు గమనించారో లేదో కానీ మీ జీవితంలో ప్రాణాపాయం లేదంటే పెద్ద కష్టాలు ఎదురైనప్పుడు ఏదో ఒక అదృశ్య శక్తి మిమ్మల్ని కాపాడుతూనే వచ్చింది. ఇక ముఖ్యంగా ఈ ఆగస్టు 3, 4, 5, 6 తేదీలలో ఆ దివ్య శక్తి మీ వెనకాల మరింత బలంగా నిలబడుతుంది. మీరు దేవుడిని తలుచుకోకపోయినా ఆ దైవమే మిమ్మల్ని నిరంతరం గమనిస్తూ ఉంటుంది. విచిత్రం ఏమిటంటే ఈ ఆగస్టు 3 తర్వాత మీకు అకస్మాత్తుగా భక్తి, ఆధ్యాత్మిక ఆలోచనలు పెరుగుతాయి. ఎప్పటి వరకు పెద్దగా నమ్మకం లేని వారు కూడా మనస్సులో దేవుణ్ణి తలుచుకుంటూ లక్ష్మీదేవి ముందుకు దీపం వెలిగించాలని, మంత్రాలు వినాలని అనుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇది మీ స్థాయిలో జరుగుతున్న ఒక గొప్ప మార్పండి. అమ్మవారి కృప మీపై ఉన్నప్పుడు ఇక ఒక లక్షణం స్పష్టంగా కనిపిస్తుంది. అది ఏంటంటే ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో మీకు ముందుగానే అర్థమైపోతుంది. ఇక మీరు మోసపోవడానికి సిద్ధంగా ఉన్నప్పుడు ఆ దైవమే మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉంటుంది. ఈ ఆగస్టు 3 నుంచి నిలిచిపోయిన పనులు కదలడం, ఆగిపోయిన డబ్బు తిరిగి రావడం వంటి అద్భుతాలను మీరు స్వయంగా చూస్తారు. మీకు రావాల్సిన న్యాయం మీరు అడగకుండానే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. ఇక నిజానికి తులారాశి వారు తమ జీవితంలో ఎక్కువ భాగం ఇతరుల కోసం త్యాగం చేయడంలోనే గడిపారు. మీరు అందరికీ మంచి చేశారు, అందరినీ నమ్మారు. కానీ చాలామంది మీ నమ్మకాన్ని తమ స్వార్థం కోసం వాడుకున్నారు. ఇది మీ బలహీనత కాదు, గడిచిన కొన్ని ఏళ్లుగా మీరు అనుభవిస్తున్న కర్మ ఫలితం మాత్రమే. కుటుంబంలో అవమానాలు, ఉద్యోగంలో అసంతృప్తి, చేతిలో పైసా లేకపోవడం, ఇక ప్రాణంగా నమ్మిన వారే మోసం, ఇవన్నీ కూడా ఒక వ్యక్తి మీ జీవితంలో ఎందుకు జరుగుతున్నాయో అనే ఒక్క ప్రశ్న మీకు ఇక మీ మనసును ఎన్నో రాత్రులు వేధిస్తూనే ఉంటుంది. కానీ గుర్తుంచుకోండి, ఈ ఆగస్టు 3 తర్వాత జరిగే గ్రహ మార్పుల్లో బాధలన్నిటికీ కూడా శాశ్వతంగా ముగింపు పలకబోతున్నాయి. ఇది కేవలం అదృష్టం మాత్రమే కాదండి, ఇది మీ కష్టాల ముగింపు దశ. మీ బాధలను మిమ్మల్ని విరిచేయడానికి రాలేదు, మిమ్మల్ని ఒక వజ్రంలాగా తీర్చిదిద్దడానికి వచ్చాయి. ఇప్పటి వరకు ఎంతగా కుంగిపోయారో అంతగా 10 బలంగా తిరిగి రాబోతున్నారు. ఇక ఆగస్టు 3 నుంచి మీ కష్టాలను ముగింపు కాటు పడబోతుంది. మీరు కార్చిన ప్రతి కన్నీటి చుక్క ఒక అపారమైన శక్తిగా మారబోతుంది. ఈ ఆగస్టు 3 తర్వాత తులారాశి వారికి కేవలం ఒక కొత్త జీవితం మాత్రమే కాదు, అసలైన జీవితం మొదలవ్వబోతుంది. ఈ ఆగస్టు 3 తర్వాత తులారాశి వారి జీవితంలో కేవలం అదృష్టం మాత్రమే కాదు, ఆత్మవిశ్వాసం కూడా కొత్త శిఖరాలను చేరుకోబోతుందండి. మీరు చేసే పనిలో ఉత్సాహం పెరుగుతుంది. మీరు మాట్లాడే మాటకు సమాజంలోని, ఆఫీస్లోనూ తిరుగులేని విలువ పెరుగుతుంది. నేను సామాన్యుడిని కాదు, నా వల్ల ఏదైనా సాధ్యమే అనే ఒక వింతైన ఆత్మవిశ్వాసం మీలో పుడుతుందన్నమాట. ఇక ముఖ్యంగా ఈ రాశి వారికి దశమ స్థానంలో ఉన్న గురువు మరియు సూర్యుడి అనుకూల ప్రభావం వల్ల మీ ఉద్యోగంలో ఒక రకమైన స్వర్ణయుగం మొదలవ్వబోతుందండి. ఇక ఆఫీస్లో ప్రమోషన్లు, కీలకమైన నాయకత్వ బాధ్యతలు దక్కే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. మీ వృత్తిలో ఎదురులేని ఆధిపత్యాన్ని కూడా చూస్తారన్నమాట. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన హెచ్చరిక అండి. ఇక మీ రాశికి అష్టమ స్థానంలో కుజుని సంచారం ప్రభావం ఉన్నందువల్ల ఈ ఆగస్టు 3 నుండి మధ్యాహ్నం నుండి ఇక 6వ తారీఖు వరకు మధ్యకాలంలో వాహనాలు నడిపేటప్పుడు అత్యంత అప్రమత్తంగా ఉండడం చాలా అవసరం.
అకస్మాత్తుగా చిన్నపాటి గాయాలు ఇట్లాంటి ఆరోగ్య సమస్యలు అనేవి రావచ్చు. కాబట్టి ఆవేశాన్ని, కోపాన్ని అదుపులో ఉంచుకోండి, చాలా మంచిదండి. ఇక అలాగే లాభస్థానంలో కేతు ప్రభావం వల్ల నలుగురిలో ఉన్నా కూడా మీకే చిన్న చూపు రావడం, లేదంటే స్నేహితుల మధ్య ఒంటరిగా ఉన్నట్లు కనిపించడం కలగవచ్చు. కానీ భయపడకండి, శని భగవానుని అనుకూల ప్రభావం వల్ల మీ శత్రువులు బలహీనపడతారు. కోర్టు కేసులో కానీ, వివాదాల్లో విజయాలు కానీ మీ వైపు ఉండే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. మీ ప్రత్యర్థుల మీ దరిదాపుల్లోకి కూడా రాలేని పరిస్థితి ఏర్పడుతుంది. తులారాశి వారికి శ్రీ మహాలక్ష్మి అమ్మవారి పరిపూర్ణ అనుగ్రహం పెరగబోయే ముందు ఇక వారిలో కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు కనిపిస్తాయండి. చుట్టూ జనాలు ఉన్నా కూడా ఒంటరిగా ఉన్నట్లు అనిపించడం, నిద్రలో వింతైన అనుభవాలు కలగడం, భవిష్యత్తుకు సంబంధించిన దివ్యమైన సూచనలు కనిపించడం, దేనికి భయపడని ధైర్యం పెరగడం, జీవితంలో సాధించాలనే తపన అధికంగా కావడం వంటి మార్పులు మీలో చోటు చేసుకుంటాయి. ఇది కేవలం కోరికలు కావండి, సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి అమ్మవారు మరియు శ్రీ వెంకటేశ్వర స్వామి మీలో కలిగిస్తున్న ప్రేరణ. ఇది నా కాలం మొదలైంది. ఇక ఈ అన్ని ప్రతికూలలే జరుగుతాయి. ఇక తులారాశి వ్యక్తి గర్వంగా చెప్పుకునే రోజులు ఈ ఆగస్టు 3 తర్వాత రాబోతున్నాయి. తులారాశి వారికి ఆర్థిక పరిస్థితులు ఒక ఊహించిన అద్భుతమైన మలుపు కనిపించబోతుంది. తులారాశి వారు డబ్బు విషయంలో ఎప్పుడూ ఒక వింతైన సందిగ్ధాన్ని ఎదుర్కొంటూ ఉంటారు. సంపాదన ఉన్నా చేతిలో నిలవదు. ఎంత కష్టపడినా ప్రతిఫలం మాత్రం ఆలస్యంగానే వస్తుంది. ఇదంతా ఇప్పటి వరకు మిమ్మల్ని వెంటాడిన ఒక కర్మచక్రం మాత్రమేనండి. కానీ ఈ ఆగస్టు 3 తర్వాత ఆ కర్మచక్రం ముగిసి మీకు ధనయోగం పూర్తిగా మారబోతుంది. ఈ ఆగస్టు 3 నుండి 6 మధ్య కాలంలో తులారాశి వారికి శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి అనుగ్రహంతో ఊహించని ధనయోగం కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఇది ఏదో లాటరీ లాగా ఒక్కసారి వచ్చిపడే అదృష్టం కాదండి. మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్న వ్యాపార అవకాశం దొరకడం, ఆగిపోయిన పాత బాకీలు చేతికి అందడం, లేదా కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకోవడం వంటి శుభ పరిణామాలు కూడా చోటు చేసుకోబోతున్నాయి. ఇక ఇది తాత్కాలికమైన అదృష్టం కాదు, క్రమంగా పెరుగుతూ మీ దగ్గర నిలిచిపోయే స్థిరమైన సంపదకు సంకేతం. మీరు గతంలో చేసిన శ్రమకు, అనుభవించిన కష్టాలకు అసలైన విలువ దక్కే సమయం ఈ ఆగస్టు 3 ప్రారంభం కాబోతుంది. ఈ కాలంలో తులారాశి వారికి ఒకటి కంటే ఎక్కువ ఆదాయ మార్గాలు ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. కేవలం ఒకే జీతం పైన లేదంటే ఒకే వ్యాపారం పైన ఆధారపడే పరిస్థితుల నుండి మీరు బయటపడతారు. మీరు అసలు ఊహించని ఒక నూతన మార్గం ద్వారా లాభాలు పెరగడం మొదలవుతుంది. ఇది మొదట్లో చిన్నగా అనిపించిన భవిష్యత్తులో ఒక పెద్ద విజయంగా మారుతుంది. డబ్బు విషయంలో మీ ఆలోచన విధానంలో కూడా గొప్ప మార్పు వస్తుంది. ఇక ఇప్పటి వరకు డబ్బు రాగానే ఖర్చు చేసిన మీరు ఇప్పుడు దానిని ఎలా దాచుకోవాలి, ఎలా రెట్టింపు చేసుకోవాలి అనే దానిపై దృష్టి పెడతారు. ఈ ఆగస్టు 3 తర్వాత అప్పుల బాధల నుంచి మీకు గొప్ప ఉపశమనం లభించే అవకాశాలు ఉన్నాయి. కొత్తగా అప్పులు చేసే పరిస్థితి రాకపోగా పాత బాకీలు కూడా క్రమంగా తిరిగిపోతాయి. ఇక డబ్బు రావడం కంటే వచ్చిన డబ్బు ఇంట్లోనే నిలవడం నిజమైన ధనయోగానికి సంకేతం అన్నమాట. అదే మీకు ఈ ఆగస్టు 3 నుండి 6వ తారీఖు వరకు ఇక మధ్యలో రాబోతుంది. ఇక తులారాశి వారికి ఆగస్టు 3 తర్వాత తమ శత్రువుల నుంచి కానీ ఇక తమను బాధ పెట్టిన వారి గురించి కానీ ఆలోచించడమే పూర్తిగా మానేస్తారండి. ఎందుకంటే ఇప్పుడు మీ దృష్టి మీ సొంత ఎదుగుదల పైన, మీ కుటుంబం పైన మరియు మీ ఆరోగ్యం పైన పడబోతుంది. నిజానికి తులారాశి వారి ఆరోగ్య సమస్యలు కేవలం శరీరానికి సంబంధించినవి మాత్రమే కాదు, వాటిలో ఎక్కువ శాతం మీ మనస్సుకు, మానసిక ఒత్తిడికి సంబంధించినవే. ప్రతి చిన్న విషయాన్ని అతిగా ఆలోచించడం, ఇతరుల అన్న మాటలను గుండెల్లోనే దాచుకొని బాధపడడం వల్లే మీ ఆరోగ్యం క్షీణించింది అన్నది ఇక పచ్చి నిజమండి. ఇక ఈ ఆగస్టు 3 తర్వాత ఒక నూతన అవగాహన, గొప్ప పరిపక్వత వస్తుంది. ఎవరో వచ్చి చెప్పాల్సిన అవసరం లేదు. మీ శరీరమే మీతో మాట్లాడడం మొదలు పెడుతుంది. చిన్నపాటి అలసట కానీ, నిద్రలేమి కానీ, తలనొప్పి కానీ వచ్చినా కూడా దాన్ని నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్త పడండి. ఇక మీరు తీసుకునే చిన్నపాటి జాగ్రత్త మిమ్మల్ని భవిష్యత్తులో వచ్చే పెద్ద పెద్ద అనారోగ్య సమస్యల నుండి కాపాడుతుంది.
శరీరాన్ని ఫిట్గా ఉంచుకోవాలంటే ముందు మనస్సును ప్రశాంతంగా ఉంచాలండి. ఈ ఆగస్టు మాసంలో మీరు సంపూర్ణంగా గ్రహిస్తారండి. ఇక ఇది ఒంటరితనం కాదు, మీ ఆత్మకు లభిస్తున్న ఒక గొప్ప ప్రశాంతమైన విశ్రాంతి అన్నమాట. ఇక మరో అద్భుతమైన విషయం ఏమిటంటే ఈ ఆగస్టు 3 నుండి 6 తేదీల మధ్య మీరు కొన్ని వింతైన దివ్యమైన అనుభవాలను పొందుతారు. మీ జీవితంలో జరిగే ఏ సంఘటన కూడా ఇక ఊరికి యాదృచ్ఛికంగా జరగడం లేదనే బలమైన నమ్మకం మీలో కలుగుతుంది. మీరు మనస్సునే ఒక ముఖ్యమైన విషయం గురించి ఆలోచిస్తూ ఉంటే సరిగ్గా అదే ప్రశ్నకు సమాధానం ఇచ్చే మాట మీకు ఎక్కడో ఒక చోట వినపడడం జరుగుతుంది. మీరు ఏ వ్యక్తి గురించి అయితే తీవ్రంగా ఆలోచిస్తున్నారో ఆ వ్యక్తి అకస్మాత్తుగా మీకు ఎదురుపడటం లేదంటే ఫోన్ చేయడం ద్వారా మీకు ఆశ్చర్యపోతారు. ఇవన్నీ కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి మరియు శ్రీ మహాలక్ష్మి అమ్మవారి మీకు ఇస్తున్న దైవ సంకేతాలుగా మీరు భావించవచ్చు. ముఖ్యంగా ఈ ఆగస్టు 3 మీ కళల ద్వారా కొన్ని శుభ సూచనలు మీకు కనిపించవచ్చు. మీ కళలో పురాతన దైవ క్షేత్రాలు, దివ్యమైన దేవాలయాలు, వెలుగుతున్న దీపం లేదా ప్రశాంతమైన సూర్యకాంతి కనిపించే వాటిని నిర్లక్ష్యం చేయకండి. అవి మీలో ఆధ్యాత్మిక చైతన్యాన్ని గుర్తు చేసే సంకేతాలుగా భావించండి. మీరు అనుకోకుండా చూసే ఒక వీడియో, మీరు చదివే ఒక ఆధ్యాత్మిక పుస్తకం లేదా మీరు కలిసే ఒక మంచి వ్యక్తి మీ జీవిత దిశను పూర్తిగా ధనయోగం వైపు మార్చే అవకాశం కూడా ఉంది. ఈ దివ్య సంకేతాలను గుర్తించి మీ అంతరాత్మ కూడా వినడం మొదలు పెడుతుంది. అదే మిమ్మల్ని సరైన మార్గంలో నడిపిస్తుంది. తులారాశి వారికి లక్ష్మీనారాయణ అనుగ్రహంతో లభించిన ఒక గొప్ప వరం మీ వాక్ శక్తి. మీరు మనస్ఫూర్తిగా పలికే శుభవాక్యాలను ప్రత్యేకమైన ప్రభావం ఉంటుంది. అందుకే ఈ ఆగస్టు 3 తర్వాత ఎవరిని కూడా నోరారా శపించకండి. ఎల్లప్పుడూ శుభప్రదమైన సానుకూలమైన మాటలనే మాట్లాడండి. మీ నోట వెంట వచ్చే ప్రతి శుభ వంచనం ఇక కూడా మీ జీవితంలో ఒక నిజమైన అవకాశాలు పెరుగుతాయి. మీ మాటల్లో ఒక రకమైన గాంభీర్యం, స్పష్టత ఏర్పడుతుంది. మీరు దేని గురించి అయితే ధైర్యంగా సానుకూలంగా ఆలోచిస్తారో ఆ విషయాలు మీ జీవితంలో అవకాశాల రూపంలో ప్రత్యక్షమవుతాయి. అందుకే ఈ కాలంలో ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉండండి. శుభాలకే ఆలోచించండి, శుభాలనే పలకరించండి. ఇక ఈ ఆగస్టు 3 తర్వాత తులారాశి వారి నిగూఢంగా దాగి ఉన్న ఒక గొప్ప ఆత్మవిశ్వాసం మెలుకుంటుంది. ఇక నాకు అసలు ఏమి కావాలి, నా జీవిత లక్ష్యం ఏమిటి అనే విషయంలో మీకు ఒక స్పష్టమైన అవగాహన కూడా వస్తుంది. నేను నా తలరాతను నేనే మార్చుకోగలను అనే బలమైన నమ్మకం మీ సొంతం అవుతుంది. అయితే ఈ శుభ సమయంలో 3 విషయాల్లో మాత్రం అత్యంత జాగ్రత్తగా ఉండాలి. తొందరపాటి నిర్ణయాలు తీసుకోకండి. ఏదైనా కొత్త అవకాశం రాగానే వెంటనే నిర్ణయం తీసుకోకుండా ఇక కనీసం ఒకరోజు ఆలోచించి పెద్దల సలహా కోసం ముందడుగు వేయండి. కొత్తగా పరిచయమైన వారిని గుడ్డిగా నమ్మకండి. అలాగే నా అదృష్టం ఇంతేలే అనే ప్రతికూల ఆలోచనలు పూర్తిగా విడిచిపెట్టండి. ఈ కాలంలో మీ మనస్సును గ్రహ బలాలని స్థిరంగా ఉంచుకోవడానికి ఒక కొత్త ఆధ్యాత్మిక సాధనలు మీకు ఎంతో మేలు చేస్తాయి. ప్రతిరోజు ఉదయం సూర్యోదయ సమయంలో కనీసం 5 నిమిషాలు నిశ్శబ్దంగా కూర్చొని మీ శ్వాసపై దృష్టి పెట్టండి. ప్రతి ఆదివారం సూర్య భగవాను నమస్కరించండి. ప్రతి శుక్రవారం ఈ శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని భక్తితో ప్రార్థించండి. పసుపు లేదా తెలుపు రంగు వస్త్రాలను ధరించడం లేదా మీ దగ్గర ఉన్న పసుపు కొమ్మును ఇక ఉంచుకోవడం శుభప్రదంగా భావించండి. ఇక రాత్రి నిద్రపోయే ముందు రోజంతా జరిగిన విషయాలు ఒకసారి గుర్తు చేసుకొని మీ బాధను కలిగించిన విషయాలు మనసులో నుంచి వదిలేసి ప్రశాంతంగా నిద్రపోండి. మీ ప్రశాంతత మీ గొప్ప శక్తిని గుర్తుంచుకోండి. ఇక చివరిగా ఒక చిన్న మాట అండి. ఇక సందేహంలో ప్రతి తులారాశి వ్యక్తి కోసం కాదండి. ఎవరైతే తమ జీవితంలో అంతా కోల్పోయి కూడా ఇంకా పోరాడాలని బలమైన ఆశతో ఉన్నారో, ఎవరైతే తమ కష్టాలను తగిన ప్రతిఫలం కోసం ఎదురు చూస్తున్నారో, ఎవరైతే ఇకనైనా గౌరవాన్ని నిలబడాలని సంకల్పించుకున్నారో అలాంటి ఆత్మగౌరవం ఉన్న తులారాశి వారి కోసమే ఈ సందేశం అండి. ఈ ఆగస్టు 3 నుండి 6 తేదీలలో ఇక మీరు మొదటిసారిగా మీ గురించి, మీరు భవిష్యత్తు గురించి గొప్ప ఆశతో ఆలోచించడం ప్రారంభించబోతున్నారు. ఆ దైవ బలంతో విధిని మీరే మార్చుకోబోతున్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామి, శ్రీ మహాలక్ష్మి అమ్మవారి పరిపూర్ణ ఆశీస్సులు ఎప్పుడూ తులారాశి వారికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కామెంట్ బాక్స్లో ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. మీకంతా మంచి జరుగుతుంది. ధన్యవాదాలు.